మహిళలకు ఎంతో ఆనందదాయకమైంది. ఎందుకంటే మహిళలు ఈ సంక్రాంతి పండుగను ఒక మంచి పండుగగా దీన్ని ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కానీ బంధువులు కానీ అందరినీ పిలుచుకొని ఇంటికి నూతన వస్త్రాలు ధరించి ముగ్గులు కొత్తగా వేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. ఎంతో ఉత్సాహంగా 3 రోజులు జరిగే పండుగ. మిగతా పండుగలన్నీ ఒక రోజు జరిగే పండుగ అయితే మకర సంక్రాంతి మటుకు 13, 14, 15, 16వ తేదీ కూడా చేసుకుంటారు కొంతమంది. తప్పకుండా ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరిమణులందరికీ, పత్రికా విలేకరులకు, సోదరులకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మిత్రుడు నాగరాజు గారు మా వీధిలో ఆ వార్డులో ప్రతి సంవత్సరము నేను ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాను. ఈసారి కూడా నిర్వహిస్తాను భారీగా. మీ సహకారం కావాలంటేనే అంతా నేనే ఇచ్చేస్తాను. 1 lakh rupees నువ్వు భారీగా చేయని చెప్పేసి ఆయనకు ముందుగానే 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. దీంట్లో మహిళలందరూ దాదాపు 100 మంది పాల్గొనడం కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది. మిగతా వాళ్ళకు ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ముగ్గురికి నగదు రూపంలో ఇవ్వాలని చెప్పేసి నాగరాజు గారు నిర్ణయించుకున్నట్టుంది. మిగతా వాళ్ళందరికీ కాంప్లిమెంటెడ్ బహుమతులు కూడా అందరికీ ఇవ్వాలని చెప్పారు. తప్పకుండా మీరందరూ స్వీకరించి మీ ఆనందాన్ని వెలబుచ్చుకొని, ఇక్కడ జడ్జెస్ కూడా 3 4 వచ్చారు. వాళ్ళు న్యాయ నిర్ణేతలుగా ఉంటారు కాబట్టి ఎవరూ బాధపడకుండా వీళ్ళందరూ కష్టపడిన వాళ్ళే. ఎవరికైతే రాకుండా పోతుందో వాళ్ళందరినీ కూడా ఇంకా ఎక్కువ కష్టపడి బాగా ముగ్గులేసేదిగా నేర్చుకోవాలా. వచ్చే సంవత్సరమైనా మనము విజయం సాధించాలని ఒక పట్టుదల ఉండాలి. కాబట్టి అందరికీ బాగా ఉత్సాహంగా మహిళలందరూ, మిగతా ముఖ్యంగా పిల్లలు బాగా నేర్చుకోవాలని చెప్పేసి. ఎందుకంటే ముసలిళ్ళు అంటారు, ఆడవాళ్ళకి కొందరికి నడవలేదు, కానీ పిల్లలు ఎక్కువగా పాల్గొంటారు కాబట్టి పిల్లలు ఎక్కువగా ఉత్సాహం చూపించాలి. కాబట్టి ఈ ముగ్గుల పోటీ అంతా ఊరుకొని వేసేది కాబట్టి మీరు జాగ్రత్తగా మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని మంచి బహుమతులు పొందాలని చెప్పేసి అందరూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ముగ్గుల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇస్తారు. తప్పకుండా మీరందరూ స్వీకరించి ఈ ఆనందాన్ని మాకు కలిగించి మీరు కూడా ఆనందాన్ని పంచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఈరోజు మా 10వ వార్డులో సంక్రాంతి సందర్భంగా భోగి పండుగ వద్దు ముగ్గుల పోటీ జరపడం జరిగింది. ఎంతోమంది మహిళలు ఇక్కడ పాల్గొని ఈరోజు మా వార్డు అంతా ముగ్గులతో నింపేయడం జరిగింది. ఈరోజు కూడా మా వార్డులో ముగ్గుల పోటీ జరిగింది. చాలామంది ఇప్పుడు కాలంతో పాటు చాలామంది ఇప్పుడు ముగ్గులు వేయాలనే కళాభిజాలగానే అందరి ఇళ్ళ ముందు ఆకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నారు. కింద ఉండే వాళ్ళకి అవకాశం ఉంటుంది, కానీ పైన ఉండే వాళ్ళకు ముగ్గులు వేయడం కానీ కళాభిజాలం కానీ చాలామంది మర్చిపోయే రోజుల్లో మరొకసారి ప్రజలందరూ గుర్తు చేసుకుంటూ ఈ పండుగ రోజు అందరికీ అవకాశం ఇవ్వాలా, ఈరోజు అందరు కలిసి ముగ్గులు వేయాలి రోడ్డుపైకి వచ్చి అనేసి ఒక ప్లేస్ నిర్దేశించి ప్రజలందరినీ పిలిపించడంతో ఈరోజు దాదాపు 100 మంది మహిళలు వచ్చి ముగ్గులలో పాల్గొని రకరకాల రంగవల్లులు వేసి ఈరోజు బహుమతులు గెలుచుకోవడం జరిగింది. అలాగే ఈ పండగకు ముఖ్యంగా మహిళలు ప్రతిరోజు అలాగే 3 రోజుల పండుగలో ప్రతిరోజు ముగ్గులు వేసుకుంటూ బంధువులందరినీ పిలుచుకొని ఆనందం గడిపే పండుగ ఇది. కాబట్టి ఈరోజు ఫస్ట్ రోజే మా వార్డులో పాల్గొని ఈరోజు మా వార్డుకంతా ఆనందం పంచినటువంటి మహిళలందరికీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ, అలాగే ఈ అవకాశం కల్పించిన సీఎం సురేష్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.